వెల్కమ్ టు 99 టీవీ. నేను సంజన. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 2 రోజుల క్రితం జరిగిన సంఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. 2 గంటల పాటు అక్కడి విమానాల కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి. మొదట అధికారులు ఇది సాంకేతిక లోపం వల్ల జరిగిందని అనుకున్నారు. కానీ ఇప్పుడు వచ్చిన తాజా వివరాల పరిస్థితిని పూర్తిగా మార్చేశాయి. భద్రతా సంస్థలు చేసిన ప్రాథమిక విచారణలో ఇది సాంకేతిక సమస్య కాదు, సైబర్ దాడి అని తేలింది. అంటే ఎవరైనా హ్యాకర్లు విమానాశ్రయ కంప్యూటర్ను, సిస్టమ్ను దాడి చేసి నియంత్రణ వ్యవస్థను అడ్డుకున్నారని భావిస్తున్నారు. ఈ కారణంగా విమానాల టేక్ ఆఫ్, ల్యాండింగ్లలో అంతరాయం ఏర్పడింది. సైబర్ దాడి జరిగిందన్న సమాచారం వెలుగులోకి రావడంతో భద్రతా సంస్థలు, ఎయిర్పోర్ట్ అథారిటీలు అప్రమత్తమయ్యాయి. సర్వర్లు, నెట్వర్క్లపై ప్రత్యేక పరిశీలన చేపట్టారు. ఎవరూ డేటా చోరీ చేయలేదని, ప్రయాణికుల సమాచారం సురక్షితంగా ఉందని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి సంఘటనలు విమానాశ్రయాల డిజిటల్ భద్రత ఎంత ముఖ్యమో మరోసారి గుర్తు చేస్తున్నాయి. ఈ సైబర్ దాడి కేవలం కంప్యూటర్ సిస్టమ్లపై మాత్రమే కాకుండా విమానాల నావిగేషన్ వ్యవస్థను నేరుగా లక్ష్యం చేసుకుందట. సాధారణంగా విమానాలు గగనతలంలో సరిగ్గా దిశను నిర్దేశం చేసుకునేందుకు GPS సిగ్నల్స్ పై ఆధారపడతాయి. కానీ ఈసారి విమానాలకు జీరో టైప్ GPS సిగ్నల్ అందిందట. అంటే సరిగ్గా పనిచేయాల్సిన దిశ సూచి వ్యవస్థ తప్పుడు శాటిలైట్ సంకేతాల వల్ల తప్పుగా మారింది. దీనిని GPS స్పూఫింగ్ అంటారు. అంటే అసలైన శాటిలైట్ సిగ్నల్స్ బదులు నకిలీ సిగ్నల్స్ పంపించి వ్యవస్థను గందరగోళంలో పడేయడమని. ఇక దీని ఫలితంగా విమానాలు గమ్య దిశ తప్పిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అదృష్టవశాత్తు భూమి నుంచి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ జోక్యంతో ప్రమాదం త్రుటిలో తప్పింది. ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం ఈ దాడి వెనుక హమాస్ అగ్రసంస్థ హ్యాండ్ ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గాజా ప్రాంతం నుంచి ఈ సిగ్నల్స్ ట్రేస్ అయినట్లు కూడా సమాచారం. అంతేకాకుండా ఈ ఆపరేషన్ లో పాకిస్తాన్ సహకారం సంకేతాలు కూడా లభించాయి. బీహార్ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన నాయకులు ఢిల్లీ నుంచి తరచుగా రాకపోకలు సాగిస్తున్న సమయంలో జరిగిన ఈ ఘటనపై అనుమానాలు మరింత బలంగా వినిపిస్తున్నాయి. ప్రత్యేకించి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా బల సలహాదారు అలాగే అజిత్ దోవల్ ప్రయాణాలు ఉన్న నేపథ్యంలో రాజకీయ నేతల విమానాలు సాంకేతికంగా హైజాక్ చేయాలన్న ప్రయత్నం అయ్యుండొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. సాధారణంగా సైబర్ దాడులు బ్యాంకింగ్ లేదా సర్కార్ కమ్యూనికేషన్ సర్వర్లపైనే చేసేవారు. కానీ ఈసారి GPS ఆధారిత నావిగేషన్ పై దాడి జరగడం ఆందోళన కలిగిస్తోంది. విమానాలు 30 నుంచి 33 వేల అడుగుల ఎత్తు నుంచి నడిచే సిస్టమ్ చెడిపోతే వాటి గమ్యం తప్పిపోవడమే కాకుండా పొరపాటున పొరుగు దేశాల్లోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంది. ఇక భద్రతా సంస్థలు ఇప్పటికే కొన్ని ల్యాప్టాప్లు, మొబైల్ పరికరాలు స్వాధీనం చేసుకుని వాటి విశ్లేషణ చేపట్టాయి. ఈ పరికరాల్లో దాడి ప్రణాళికలకు సంబంధించిన డేటా, సిగ్నల్, సాఫ్ట్వేర్ కోడ్లు ఉన్నాయేమో అని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనతో భారత భద్రతా సంస్థలు మరింత అప్రమత్తమయ్యాయి. అన్ని ప్రధాన విమానాశ్రయాల్లో GPS భద్రతా వ్యవస్థలు అప్గ్రేడ్, సైబర్ పర్యవేక్షణ మరియు అంతర్జాతీయ సైబర్ గూఢచార సంస్థలతో సమన్వయం పెంచాలని నిర్ణయించారు. ఇలాంటి దాడులు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న నేపథ్యంలో విమాన భద్రత కేవలం భౌతిక పరిరక్షణకే పరిమితం కాకుండా డిజిటల్ సెక్యూరిటీ కూడా కీలకమని నిపుణులు హెచ్చరిస్తున్నాయి. ఇక విమాన రవాణా వ్యవస్థలు ఆధునిక టెక్నాలజీపై ఆధారపడుతున్నందున చిన్నపాటి సైబర్ దాడి కూడా పెద్ద గందరగోళానికి దారితీయొచ్చు. ప్రభుత్వం ఇప్పుడు అన్ని ప్రధాన విమానాశ్రయాల సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేయాలని నిర్ణయించింది. నిపుణుల సూచనలతో కొత్త భద్రతా ప్రోటోకాల్స్ అమలు చేయాలని నిర్ణయిస్తున్నారు. ఇకపై ఇలాంటి దాడులు జరగకుండా ఉండేందుకు అధికారులు నిరంతర పర్యవేక్షణ, అప్డేటెడ్ సిస్టమ్లు అలాగే కఠిన భద్రతా చర్యలను చేపట్టనున్నారు.